యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. సౌందర్యలహరి. వాగ్భవకూటమునందలి అమ్మవారి నేత్రములు, కర్ణములు, నాసిక, కపోలములు, అమ్మ చుబుకము, కామరాజకూటమునందలి అమ్మవారి చతుర్భుజములు, స్తనద్వయము, నాభి ప్రదేశము, కటి ప్రదేశమును అందలి వళిత్రయమును చెప్పిన శంకర భగవత్పాదులు ప్రస్తుత శ్లోకమునందు అమ్మ నితంబముల విశిష్టతను వర్ణిస్తున్నారు. గురుత్వం విస్తారం క్షితిధరపతి పార్వతీ నిజాన్నితంబాత్ ఆచ్ఛిద్య త్వయి హరణరూపేణ నిదధే అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతీ నితంబ ప్రాగ్ధారః స్థగయితి లఘుత్వం నయతి చ. పద విభాగం. గురుత్వం విస్తారం క్షితిధరపతి పార్వతి నిజాత్ నితంబాత్ ఆచ్ఛిద్య త్వయి హరణరూపేణ నిదధే అతః తే విస్తీర్ణః గురు అయం అశేషాం వసుమతీం నితంబ ప్రాగ్భారః స్థగయితి లఘుత్వం నయతి చ. అమ్మా పార్వతి, నీ తండ్రి పర్వతములకు రాజైన హిమవంతుడు. అతడు తన నితంబ ప్రదేశము నుండి అనగా కొండ సానువుల నుండి కొంత గురుత్వాన్ని, కొంత వైశాల్యాన్ని నీ వివాహ సమయంలో తండ్రి కుమార్తెకు ఇచ్చే అరణముగా సమర్పించుకున్నాడు. ఆ కారణంగానే నీ యొక్క నితంబం గొప్ప అతిశయముతో భూమండలాన్ని కప్పివేసి తమ లాఘవాన్ని ప్రదర్శిస్తున్నాయి. వివరణ. 81వ శ్లోకం నుండి శక్తికూటాన్ని వివరిస్తున్నారు శంకర భగవత్పాదులు. శ్రీమద్భాగవకూటైక స్వరూపముఖ పంకజ కంఠాతక్కటి పర్యంత మధ్యకూట స్వరూపిణి శక్తికూటైకతాపన్న కచ్చధోభాగధారిణి అంటోంది లలితా సహస్రం. ఇక్కడ నుండి అమ్మవారి క్రియాశక్తి ప్రారంభమవుతోంది. ఈ శ్లోకంలో అమ్మవారిని పార్వతి అని సంబోధిస్తున్నారు. పార్వతి అనగా పర్వతరాజపుత్రి అని అందరికీ తెలిసిన అర్థం. కానీ నిగూఢార్థం తీసుకుంటే పర్వత అంటే కదలనిది, చలనము లేనిది, మనలో కదలకుండా అంతటా వ్యాపించిన పరబ్రహ్మతత్వమే పార్వతి. చరాచర ఆత్మకమిదం జగత్ అన్నారు. ఇది చరాచర జగత్. మనలో కూడా కదిలేవి, కదలనివి ఉన్నాయి. కదిలేవి శ్వాస, రక్తము మొదలైనవైతే కదలనివి శరీరాకృతిని పట్టి నిలిపి ఉంచే ఎముకలు. వీటన్నింటినీ వాటికి అనుకూల ప్రదేశాల్లో ఉంచింది అమ్మవారు పార్వతి. కదిలే వాటిని, కదలని వాటిని అనుసంధానం చేసి ఉంచే శక్తి పార్వతి. అమ్మవారు గురుస్వరూపిణి. జ్ఞానమనే గురుత్వాన్ని కలిగి ఉంది. అందుకే గురుత్వం కలిగిన వారిని గురువు అంటారు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నారు. గురుత్వం విస్తారం క్షితిధరపతి. క్షితిధరం అనగా పర్వతం. పర్వతం భూమిని భరిస్తోంది. క్షితిధరపతి పర్వతాలకు రాజైన హిమవంతుడు. హిమవంతుని వద్ద 2 విశిష్ట గుణాలున్నాయి. అవి గురుత్వము, విస్తారము అనగా బరువు, వైశాల్యం అనేవి. నిజాత్ నితంబాత్ ఆచ్ఛిద్య త్వయి హరణ రూపేణ నిదధే. హిమవంతుడు తన పర్వత చర్యల్లో కొంత భాగాన్ని వేరు చేసి తన కుమార్తె అయిన పార్వతీదేవికి హరణముగా, స్త్రీధర్మగా ఇచ్చాడు. హరణానికి అరణవన నామాంతరం కూడా ఉంది. హిమవంతుడు తన గురుత్వ విస్తారములను పార్వతికి ఇచ్చాడు కనుకనే అమ్మవారి నితంబములు విస్తారముగా గురుత్వం కలిగి ఉన్నాయని అన్నారు. అతస్తే విస్తీర్ణో గురురహం నితంబ ప్రాగ్భారః. నితంబ ప్రాగ్భారః అనగా నితంబముల అతిశయం. విస్తీర్ణ విశాలం, విపులం. హిమవంతుడు పార్వతీదేవి కారణంగా గురుత్వ విస్తారములు ఇయ్యడం వలనే అమ్మవారి నితంబములు అతిశయంగా, విపులంగా ఉన్నాయని చెప్పబడుతోంది. నితంబములు సౌందర్య సూచకములు అంటారు. అశేషాం వసుమతీం స్థగయితి లఘుత్వం నయతి చ. అమ్మవారి నితంబములు సమస్త భూమండలాన్ని కప్పివేసినట్లుండి భూమిని తక్కువ చేస్తున్నాయా, చులకన చేస్తున్నాయా అన్నట్లు ఉన్నాయట.
భూదేవిని చిన్నపుచ్చుతున్నాయా అన్న ఊహ కలిగిందని చమత్కరించారు. జగన్మాతకు భూమి పీఠం లేక ఆసనం అయ్యింది, భూమండలమంతా అమ్మవారి ముందు చిన్నదైపోయింది అన్న భావన కలిగిందట. దుర్గా సప్తశతిలో అమ్మవారు ధరించిన విశ్వరూపం ఈ విధంగా చెప్పబడింది. అమ్మవారు మహిషాసురుని వధించడానికి బయలుదేరింది. ఆ సమయంలో ఆమె విశ్వరూపం ధరించింది. సమస్త దేవతల చేత వారి వారి శక్తి అంతా అమ్మవారి యందు ఉంచబడింది. అమ్మవారు విశ్వరూపాన్ని దాల్చి అనంత విశ్వాన్ని ఆక్రమించింది. భూమి ఆకాశాలంతా వ్యాపించి విశ్వమంతా నిండిపోయింది. అలా అమ్మవారు విశ్వరూపాన్ని ధరించినప్పుడు ఆమె సహస్ర భుజములందు ఆయుధములు వచ్చి చేరాయి. పరమశివుడు తన ఆయుధమైన త్రిశూలాన్ని అమ్మకిచ్చాడు. అలాగే దేవతలందరూ తమ తమ ఆయుధాలను అమ్మకు సమర్పించారు. హిమవంతుడు అమ్మవారికి సింహవాహనాన్ని మణిమాణిక్యాలని ఇచ్చాడు. అంతేకాదు, హిమవంతుడు తన పర్వత సానువుల నుంచి విస్తీర్ణము గురుత్వమును అందజేశాడు. అందువల్లే అమ్మవారి నితంబములు విశాలముగాను గురుత్వముతోనూ కూడి ఉన్నాయని శంకరులు చెప్పారు. అమ్మవారు ధరించిన ఆయుధములన్నీ దేవతల చేత అమ్మవారికి అరణముగా ఇవ్వబడినవని కొన్ని వ్యాఖ్యానాలు తెలియజేస్తున్నాయి. అమ్మవారి నితంబ ప్రదేశం భూమి ఆకాశాలందు వ్యాపించింది. వ్యాపించడమే కాదు, భూమి కన్నా అధికమైన గురుత్వంతో ఒప్పింది. అమ్మవారి నితంబముల కన్నా పృథ్వీ తేలికైపోయింది. భూమి యొక్క సహజముగా ఉన్న విస్తారం గాని గురుత్వం గాని అమ్మవారి నితంబముల ముందు విలువలేనివిగా మారాయి. అమ్మ నితంబములు వసుమతీన్ స్థగయితి, భూమినంతటినీ కప్పివేశాయి. అమ్మవారి విశిష్టతను వర్ణించడం కవితా సాంప్రదాయంగా చెప్పబడింది. అశేష వసుమతి స్థగయితి అన్న పదాలు అమ్మవారి పూర్ణస్వరూపాన్ని తెలియజేస్తున్నాయి. దేవీ మహాత్మ్యంలో మార్కండేయముని సమస్త దేవతాశక్తులు అమ్మవారిలో ప్రవేశించినప్పుడు వరుణదేవుని శక్తి అమ్మవారి జంఘములుగా, ఊరువులుగా, భూమి అమ్మవారి నితంబ ప్రదేశంగా మారిందని చెప్పారు. ఈ శ్లోకానికి యంత్రం హ్రీం బీజ సహితమైన ద్రవిడాక్షరం. శ్లోకపారాయణ ఫలముగా అగ్నిస్తంభన శక్తి కలుగుతుందని చెప్పబడుతోంది. తరువాత 82వ శ్లోకం. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు జగన్మాత యొక్క ఊరువులను జానువులను వర్ణించారు. కరీంద్రాణాం సుండాన్ కనక కదలీ కాండపటలీ ఉభాభ్యాం ఊరుభ్యాం ఉభయమపి నిర్జిత్య భవతి సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విభుతకరికుంభద్వయమపి. పద విభాగం. కరీంద్రాణాం శుండాన్ కనకకదళీ కాండపటలీం ఉభాభ్యాం ఊరుభ్యాం ఉభయం అపి నిర్జిత్య భవతి సువృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విభుతకరికుంభద్వయమపి. పర్వతరాజపుత్రి పార్వతీ, నీ ఊరువులు ఏనుగుల యొక్క తొండములను అరటి బోదలను కూడా ధిక్కరిస్తున్నాయి. గుండ్రముగా ఉన్న మృదుత్వము లేని కారణముగా ఏనుగు తొండములను, మృదుత్వం ఉన్న ఉష్ణత్వము వర్తలత్వము లేని అరటి బోదలను త్రోసిరాజంటున్నాయి. అమ్మా, నీవు వేదములందు చెప్పిన ధర్మములు తెలిసిందానవు. నీ భర్త అయిన పరమేశ్వరునికి ప్రతి నిత్యము నమస్కరిస్తున్నావు. అలా నమస్కరించేటప్పుడు భూమిని తాకుతూ ఉండడం వల్ల నీ జానువులు కఠినంగా మారాయి. అవి దేవతల ఏనుగైన ఐరావతం యొక్క కుంభములు రెండింటినీ నిర్జించాయి. వివరణ. గురుత్వం విస్తారం అంటూ క్రితం శ్లోకంలో అమ్మవారి నితంబముల విశిష్టతను చెప్పిన శంకరులు ప్రస్తుత శ్లోకమునందు అమ్మవారి ఊరువులను జానువులను వర్ణిస్తున్నారు. సువృత్తాభ్యాం పత్యు ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విభుతకరి కుంభద్వయమపి. అమ్మవారు వేదవహిత కర్మలను శాస్త్రములను తెలిసిన తల్లి. అందుకే ఆమె పతికి ప్రతి నిత్యము మోకాళ్ల మీద ఉండి నమస్కరిస్తుంది. ఆ విధానాన్ని ఏర్పరిచింది కూడా ఆ తల్లే. ఐరావతానికి ఉన్న 2 కుంభాలను అమ్మ తన జానువులతో అనగా మోకాలి చిప్పలతో జయించింది. అమ్మవారి జానువులు ఏనుగు కుంభములను మించిన సౌకర్యం కలిగి ఉన్నాయన్నమాట. ఈ విషయాన్ని
మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అన్నారు వసిన్యాది వాగ్దేవత లలితా సహస్రంలో. 2 పాదములు 2 చేతులు తల అనబడే 5 అంగాలను భూమికి ఆనించి నమస్కరించడమే పంచాంగ నమస్కారం. ఈ నమస్కారంలో శరీరం యొక్క బరువు ఎక్కువగా మోకాళ్ల మీద పడుతుంది కనుక సుకుమారమైన అమ్మ జానువులు కఠినమయ్యాయి అంటున్నారు. జానుభ్యాం అన్న పదంలో రెండింటిని చెప్పడానికి వాడే అక్షరం భ్యాం. ఊరుభ్యాం అనగా ఊరువులు. ఇద్దరిని కలిపి చెప్పడానికి లక్ష్మీనారాయణాభ్యాం, ఉమామహేశ్వరాభ్యాం, వాణి హిరణ్యగర్భాభ్యాం, శచీ పురందరాభ్యాం అంటున్నాం. మహాకవి కాళిదాస్ కుమార సంభవంలో ఇలా అన్నారు: నాగేంద్రహస్తాత్ స్వచి కర్కశత్వాత్ ఏకాంత శైత్యాత్ కదళీ విశేషాం లబ్ధ్వాపి లోకే పరిణాహి రూపం జాతాస్తదూర్వో రూపమనబాహ్య. ఏనుగు తొండముల చర్మం కర్కశంగా ఉంటుంది, అరటిబోదెలు మిక్కిలి చల్లగా ఉంటాయి కనుక ఆ రెండూ కూడా అమ్మవారి ఊరువులతో పోలికకు పనికిరావు. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ద ఊరుద్వయాన్విత అంటోంది లలితా సహస్రం. అమ్మవారి ఊరువుల సౌష్టం ఒక్క పరమేశ్వరునికే తెలుసు. కరీంద్రాణం సుండాన్ కనక కదళీ కాండపటలీం ఉభాభ్యాం ఊరుభ్యాం ఉభయమపి నిర్జిత్య భవతి. నాగేంద్రహస్తాత్ త్వచి కర్కశత్వాత్ అన్నారు కాళిదాసు కుమార సంభవంలో. కవితా సాంప్రదాయంలో సాధారణంగా ఊరువులను ఏనుగు తొండములతోనూ అరటి బోదెలతోనూ పోలుస్తారు. ఏనుగు తొండం యొక్క చర్మం కర్కశంగా ఉంటుంది. అదీకాక వాటి తొండములకు స్థిరత్వం లేదు, ఎప్పుడూ కదులుతూ ఉంటాయి. ఇక అరటి చెట్టు చల్లగా ఉష్ణరహితంగా ఉంటుంది, పసిమి రంగులో ఉండదు. అదీకాక పైకి పెరిగే కొద్దీ సన్నబడతాయి. కనుక ఏనుగు తొండమును గాని అరటి స్తంభాలను గాని అమ్మవారి ఊరువులతో పోల్చడానికి సరిపోవు. అమ్మవారి ఊరువులు వాటిని మించిన సౌందర్యమును కలిగి ఉన్నాయి అని ఆచార్యుల వారి భావన. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ద ఊరుద్వయాన్విత అంటోంది లలితా సహస్రం. అమ్మ సౌందర్యం పరమశివుని చూపులకు మాత్రమే తెలిసేది అని ఆనందలహరిలో శంకరులు పరవశంతో పలికారు. అమ్మ అందం అయ్యకే ఎరుక. సమయాచార సాంప్రదాయం ప్రకారం ఇక్కడ శివుని ప్రస్తావన తీసుకుని రావడం జరుగుతోంది. శక్తి లేకుండా శివుడు లేడు కనుక అమ్మను వర్ణన చేసేటప్పుడు శివునితో కలిపి చెప్పడం దాంపత్య ధర్మం, సహజం. లావణ్యం, లాలిత్యం, మృదుత్వం కలిసిన మార్గం అమ్మ ఊరువులకు ఉన్నదని కామేశ్వరుడికి మాత్రమే తెలుసు. అమ్మ కామేశ్వరుని అంకపీఠంపై ఆసీనయ్యి ఉంది కనుకే అమ్మ ఊరువుల మృదుత్వం ఆయనకు తెలిసింది. శోకామాయత బహుశ్చాం ప్రజాయేతి అన్న శృతివాక్యం ప్రకారం ఒంటరిగా ఉన్న పరమేశ్వరునికు కోరిక కలిగింది. ఒక్కడిగా ఉన్న తాను పెక్కుమంది కావాలని. ఆయనే కామేశ్వరుడు. ఆయనకు సహకరించిన శక్తి అమ్మవారు మహాకామేశ్వరి. సర్వజ్ఞుడైన కామేశ్వరునికి మాత్రమే తెలిసిన ఊరువులు గల తల్లి. సువృత్తాభ్యాం పత్యు ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విభుధకరి కుంభద్వయమపి. అమ్మవారు విధిజ్ఞురాలు. విధి విధానాలను ఎరిగినది, ఏర్పరచింది కూడా అమ్మవారే. అమ్మవారు భర్త అయిన పరమేశ్వరునికి ప్రతినిత్యము పంచాంగ నమస్కారం చేస్తుందని చెప్పబడింది. అందుకని ఆమె జానువులు కఠినంగా మారాయట. 2 కాళ్ళు 2 చేతులు తల అనే 5 అంగాలు నేలకు తగిలేలా నమస్కరించడం పంచాంగ నమస్కారం. అమ్మవారి జానువులు సహజ సౌందర్యవంతములు. భర్త అయిన పరమేశ్వరునికి నిత్యం వంగి మోకాళ్ల మీద చేసే నమస్కారం వల్ల అవి కఠినమయ్యాయి. ఆ జానువులు సువృత్తములు, శోభను కలిగి ఉన్నాయి, వర్తులంగా ఉన్నాయి. అమ్మ తన జానువులతో విభుధకరి కుంభద్వయాన్ని జయించింది. అంటే ఐరావతం యొక్క కుంభాలనే జయించింది. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత అని స్తోత్రం చేశారు వసిన్యాది వాగ్దేవతలు లలితలో. అమ్మవారి మోకాళ్ళు అనగా జానుద్వయములు మాణిక్య మకుటముల వలె ఉన్నాయని వర్ణించారు. ఒక పెద్ద మాణిక్యమే మోకాలు చిప్పగా మలచబడిందా అన్నట్లు ఉన్నాయి ఆ జానువులు. అవి ముత్యముల వలె నిర్మలంగా ఉన్నట్లుగా భావన చేయడం జరుగుతోంది. ఈ నామంలో జానుద్వయమును మాణిక్యముతో పోల్చి ఉపమానంగా చెప్పారు. అయితే ముందు చెప్పిన నామంలో ఊరుద్వయమందలి మృదుత్వమును విశేషణంగా మాత్రం చెప్పడం జరిగింది. ద్వయములుగా చెప్పబడి రహస్య విద్యగా భావించబడుతోంది. ఈ శ్లోకానికి యంత్రం షట్కోణం. ఓం మొదలుగా
అష్టబీజయుక్తం. శ్లోకపారాయణ ఫలితంగా జలముపై నడిచే సామర్థ్యం కలుగుతుందని చెప్పబడుతోంది. ఇప్పుడు 83వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ శ్లోకంలో శంకరులు అమ్మవారి జంఘలను, పాదముల నఖాగ్రములను వర్ణిస్తున్నారు. పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే నిషంగౌ జంఘేతే విషమ విశిఖో బాఢం అకృత యదగ్రే దృశ్యంతే దశశరఫలాః పాదయుగళీ నఖాగ్రచ్ఛద్మానః సురమకుటశానైకనిశితాః. పదవిభజన. పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే విషంగౌ జంఘేతే విషమ విశిఖ బాఢం అకృత యత్ అగ్రే దృశ్యంతే దశశరఫలాః పాదయుగళీ నఖాగ్రచ్ఛద్మానః సురమకుటశానైకనిశితాః. అమ్మా గిరిసుతే, స్మరుడు జితేంద్రియుడైన ఈశ్వరుని జయించి ఆయన హృదయంలో నీ యందు అనురాగం కలిగింపదలిచాడు. కానీ సోమశరుని వద్ద బాణాలు బేసి సంఖ్యలో 5 మాత్రమే ఉన్నాయి. శివుని గెలవడానికి తన వద్దనున్న బాణాలను రెట్టింపు చేసుకోవాలనుకున్నాడు. ఆ ప్రయత్నంలో నీ 2 జంఘలను అమ్ముల పొదులుగా సమకూర్చుకున్నాడు. నీ 2 పాదములకున్న వ్రేళ్లను 2 పొదులలోని 5 శరములుగా మలుచుకున్నాడు. నీ పాదాలకున్న నఖములు బాణాలకు ములుకులుగా అమిరాయి. సకల దేవతలు తమ తమ మకుటాలను నీ పాదములకు తాకించి నమస్కరించడం చేత శరములకున్న నఖములు వారి బంగారు కిరీటాలకున్న మణుల చేత సానబెట్టబడి పదును తేలుతున్నాయి. క్రితం శ్లోకంలో అమ్మవారి ఊరువులు ఏనుగు తొండములతో గాని అరటి బోదెలతో గాని పోల్చుటకు సరికావని, వేద విధములను తెలిసిన అమ్మ తన భర్త పరమేశ్వరునికు నిత్యం నమస్కరించడం వల్ల ఆమె జానువులు కఠినమయ్యి ఐరావతం యొక్క కుంభముల్ని నిర్జిస్తున్నాయని పలికిన శంకరులు ప్రస్తుత శ్లోకమందు అమ్మవారి జంఘలను మన్మథుని అమ్ముల పొదులుగా, పాదములకున్న వ్రేళ్లను వాటి నఖములను మొలదేలిన శరములుగా వర్ణిస్తున్నారు. అమ్మవారి నఖములు వాడిగా ఉన్నాయండంలో ఒకవైపు శివుని మనస్సు మరల్చడంపై మన్మథుని పట్టుదల, మరొక వైపు ఇంద్రియాలను నియంత్రించిన శివుని తపస్సు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. మానవుల్లో కూడా ఈ 2 ప్రవృత్తుల మధ్య నిత్యం ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. సాధకుడైన వాడు ధ్యాన నిష్టల చేత కామాన్ని జయించి కైవల్యాన్ని పొందగలుగుతాడు. శివశక్తుల సాయుధ్యాన్ని పొందుతాడు. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూణ ఆభజంగిక అంటోంది లలితా సహస్రం. నఖదీదితి సంచన్న నమజ్జన తమోగుణ. అమ్మ నఖముల నుండి వెలువడే ప్రకాశవంతమైన వెలుగు ఆశ్రితుల అవిద్యను, అజ్ఞానాన్ని తొలగించి వేస్తుంది. అందువల్లే దేవతలు సైతం అమ్మ పాదాలకు మోకరిల్లుతారు. భావనోపనిషత్ అమ్మవారి కాలి యొక్క నఖములను మన్మథుని పంచబాణాలతో అన్వయిస్తోంది. రెట్టింపైన మన్మథుని శరములు పంచభూతాలతో, పంచతన్మాత్రలతో అన్వయించబడుతున్నాయి. అమ్మవారి కాలి నఖములు పంచభూతాలను, వాటి గుణములైన పంచతన్మాత్రలను అనగా పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము వరుసగా గంధ, రస, రూప, స్పర్శ శబ్దాలను సంకేతిస్తున్నాయి. కోరికలను రేకెత్తించే మన్మథుని పంచబాణాలు 5 దివ్య పుష్పములను, పంచబీజమంత్రములను, వాసనలను ప్రతిఫలిస్తున్నాయి. శక్తికూటంలో అమ్మవారు పరాశక్తి. అమ్మ ఒక్కతే మనిషిలో తెలియకుండా పేరుకుపోయిన ఈ వాసనలను తీసివేయగలదు. పరాజేతుం రుద్రం ద్విగుణశరగర్భౌ గిరిసుతే నిషంగౌ జంఘేతే విషమ విశిఖో బాఢం అకృత. శివుని చేత దహింపబడిన మన్మథుడు అమ్మ దయతో తిరిగి పునరుజ్జీవితుడయ్యాడు. శివుని ధ్యాసను అమ్మవారి వైపు మరలించాలని, ఆమె యందు అనురాగం కల్పించాలని తలచి ఏ విధంగానైనా శివుని మనస్సు మరల్పాలని సంకల్పించుకున్నాడు. అయితే ఆ పని మన్మథుని వల్ల కాలేదు. అది అమ్మవారి వల్లనే కావాలి. విషమ విశిఖ. బేసి సంఖ్యలో బాణములు గలవాడైన మన్మథుడు జితేంద్రుడైన శివుణ్ణి గెలవాలనుకున్నాడు.
మన్మథుని వద్ద 5 బాణాలతో ఉన్న అమ్ముల పొది ఉంది. అయితే అది చాలదని 2 అమ్ముల పొదలు ఉండాలని తలిచాడు. ద్విగుణ శరగర్భవు అమ్మవారి 2 కాలిపిక్కలు అమ్ముల పొదులుగా చేసుకున్నాడు. ఇదే విషయంలో ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోణాభజంఘిక అని స్తోత్రం చేశారు వసిన్యాది దేవతలు లలితా సహస్రంలో. స్మరతోణ ఆభ అంటే మన్మథుని యొక్క అమ్ముల పొదలు. సౌందర్యాన్ని చెప్పేటప్పుడు మన్మథుడిని గుర్తుకు తెస్తారు శంకర్లు. అమ్మవారి జంఘలు సుందరంగా ఉన్న అమ్ముల పొదల వలె ఉన్నాయట. మన్మథుని అమ్ముల పొదల మీద ఎర్రటి ఆరుద్ర పురుగులు పొదగబడి ఉండడం చేత అవి అందంగా ఉంటాయి. అమ్మ యొక్క కాలిపిక్కలు కూడా అంత అందంగా రమణీయంగా ఉన్నాయట. మన్మథుడు దేవి ఉపాసకుడు. ఎప్పటికైనా శివుని జయించాలన్న తలుపుతో అమ్మ జంఘల్నే తన అమ్ముల పొదలుగా మన్మథుడు ఉపయోగించాడని, అప్పుడు గాని అవి శివుని మీద తన ప్రభావం చూపలేదని శంకరులు చమత్కరించారు. యదగ్రే దృశ్యంతే దశశరఫలా పాదయుగళీ. ఇంక కింద అమ్మ పాదముల యొక్క గోళ్ల కొనలు బాణాగ్రములుగా మెరుస్తున్నాయట. పదును తేలి నిగనిగలాడుతున్నాయి అమ్మవారి గోళ్లు. గోళ్లతో ఉన్న వేళ్లు అటు 5 ఇటు 5 బాణములుగా అమ్మవారి జంఘలనే అమ్ముల పొదల్లో పెట్టినట్టు ఉన్నాయట. అమ్మవారి పిక్కలు అమ్ముల పొదులుగా, పాదముల వేళ్లు శరములుగా, ఆ పాదములకున్న నఖాగ్రములు శరఫలాహ శరములకున్న ములుకులుగా అమరి ఉన్నాయని శంకరులు భావన చేస్తున్నారు. ఇక్కడ దశశరాహ అంటే మన్మథుడు వాడిన బాణాలు. అవి 5 శబ్ద స్పర్శ రూప రసగంధములనే పంచతన్మాత్రలు. మిగతా 5 పంచతన్మాత్రలకు సంబంధించిన జ్ఞానం. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాలనేవి ప్రపంచంతో జీవుణ్ణి మమేకం చేసే విషయాలుగా చెప్పబడ్డాయి. నఖాగ్రచ్ఛన్మాన సురమకుటశాణైక నిశితాహ. ఆ నఖాగ్రములు మనలు తేలి పదునుగా నిగనిగలాడుతున్నాయి. బాణాగ్రాలకు ఎప్పటికప్పుడు పదును పెడుతూ ఉండాలి. దేవతలందరూ వెళ్ళి అమ్మవారికి ప్రతినిత్యం నమస్కారం చేస్తున్నారు. నమస్కారం చేసేటప్పుడు అందరూ కిరీటాన్ని అమ్మవారి పాదాలకు ఆంచుతున్నారు. అలా కిరీటాలు తగిలించినప్పుడు వాటికున్న రత్నాలు, బంగారు ధాతువులు తగిలి ఆ రాపిడికి పాదములకున్న గోళ్లు పదునెక్కుతున్నాయి. క్రింద పాదములకు కనపడుతున్న గోళ్లు అమ్ముల పొదల నుంచి బాణములు వెలికి వచ్చాయా అన్నట్లు ఉన్నాయి. అమ్మవారి కాలివేళ్ల నఖములు సుందరంగా పదునుగా ప్రకాశిస్తున్నాయి. వాటిని చూచి పరమశివుడు ఒక్క క్షణం ఆకర్షితుడయ్యాడు. అది చాలు మన్మథునికి జితేంద్రుడైన శివుని మనస్సును జయించగలనన్న విశ్వాసం కలగడానికి. అయినా శివుడు ఇంద్రియాలను జయించినవాడు కనుక మన్మథునికి ఈ విషయంలో అమ్మవారి సహకారం అవసరమైంది. మన్మథుని 2 అమ్ముల పొదలుగా మారిన అమ్మవారి జంఘలు శివుని వశ్యం చేసుకున్నాయి. శివుణ్ణి వశ్యం చేసుకున్న అమ్మవారు ఇచ్ఛాశక్తి స్వరూపిణిగా ఇక్కడ భావించబడింది. ధ్యానించినంత మాత్రమునే రక్షణ కల్పించగలది, స్మరించినంతనే మోక్షము ప్రసాదించగలది అయిన అమ్మకు నమస్కరిస్తున్నాను. ఈ శ్లోకానికి యంత్రం 4 గోళాలతో కూడిన చతురస్రం. ఓం సుం ఓం బీజ సహితం. శ్లోకపారాయణ ఫలం గజ తురగ సైన్య స్తంభనముగా చెప్పబడింది. శ్రీమాత్రే నమః. యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. సౌందర్యలహరి. వాగ్భవకూటమునందలి అమ్మవారి నేత్రములు, కర్ణములు, నాసిక, కపోలములు, అమ్మ చుబుకము, కామరాజకూటమునందలి అమ్మవారి చతుర్భుజములు, స్తనద్వయము, నాభిప్రదేశము, కటిప్రదేశమును అందలి వళిత్రయమును చెప్పిన శంకర భగవత్పాదులు ప్రస్తుత శ్లోకమునందు అమ్మ నితంబ